పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? ఈవిడ బతికేస్తుందని తెలిసినాక అమ్మో పెళ్లి చేసుకోకపోతే బాగుంది అనుకున్నారా? అలాగని కాదు, నీ పిల్లడికి కొద్దిగా దగ్గర అయ్యాము. అది కాక తను చనిపో ఊరుకోవయ్యా ఏదో కారణాలు ఎత్తుకొని చెప్తున్నా. ఈ పిల్లడు స్టోరీ వాడతారు మీరు, నాకు తెలియక ఈ మనసు నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఈ లోపు ఈ పిల్ల బతికిందని తెలుస్తుంది, ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మరి తను చనిపోద్ది అనేసి మా డాక్టర్ కష్టం అని చెప్పి ఇంకోసారి అనకయ్యా బాబు, ఆవిడ చనిపోతుంది ఆ మాట అనకు, చిరాగ్గా ఉంది వినటానికి. తప్పయ్యా బాబు. చనిపోతుందని బాధగా ఉందా, చనిపోవాలని కోరుకుంటున్నావా? మాకు అర్థం కావట్లేదు. చనిపోద్దని బాధగానే ఉంది. ఏం బాధ? అక్కడ పెళ్లి చేసుకోవటం బాధ? ఏమైనా బాధపడే మగాడి లక్షణాలు కనిపిస్తున్నాయా? నువ్వు గొప్ప మహానుభావుడు అని చెప్పి ఆ మహాతల్లి ఊహించుకుని పెళ్ళి ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు ఇలా గడ్డాలు పెంచేసుకుని దేవదాసులాగా అయిపోతావన్న భయంతో ముందస్తూనే మీకు పెళ్లి కమిట్మెంట్ రాసిచ్చేది పెద్ద మెంటల ఆమెకి. మీరేమొచ్చి ఎలాగా పెళ్లి కుదిరిపోయింది కదా, ఇంకా ఈ కార్యక్రమం వరకు అని చెప్పి గర్భవతి చేసి పడేసావు. నువ్వేమో వచ్చి చనిపోద్దేమో అని ఏదో సెంటిమెంట్లు. అసలు ఆవిడనే ఏ టైం అనేది మనం చెప్పలేం కదా. డాక్టర్ అనేది కొద్దిగా 1% అయినా సరే మాకు హోప్ ఉందని చెప్తే నువ్వు అట్లా కమిటెడ్. ఇవంతా జరిగేది కాదు. ప్రాసెస్ మెడిసిన్ అంతే, ఇదంతా దేవుడు తప్పు, డాక్టర్ తప్పు. నీది ఎలా ఉందంటే తెలుసా, నువ్వు ఆ హాస్పిటల్ మీద కేసు వేసేటట్టున్నావు. ఏంటి మీరు చచ్చిపోద్దా అనుకున్నారు, ఇప్పుడు చచ్చిపోలేదు, నేను ఈయన పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మీరు ఎలాగా అని చెప్పి నువ్వు వాళ్ళ మీద కేసు వేసేటట్టున్నావు. లేదు సార్, అంటే డాక్టర్ మీద ఎలా కేసు వేస్తాం? నువ్వు వేస్తావు కూడా, ఇప్పుడు అట్లాగే ఉంది నీ పని. అంటే డాక్టర్ ఏం చెప్పి 1% అయినా ఓపెన్ ఉందంటే మెడిసిన్ రికవర్ అవుతుంది అంటే మేము మాక్సిమం అలా చేసిండే వాళ్ళు కాదు. నేను వెయిట్ చేసి ఎలాగైనా భార్యను బాగా చూసుకునేవాళ్ళు. డాక్టర్కి నీ లోపల ఇంత కళాపోషకుడు ఉన్నాడని అతనికి ఏం తెలుసు? చచ్చిపోద్ది భార్య అనగానే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి ఒక అమ్మాయితో పడుకుంటావని డాక్టర్కి ఏం తెలుసు? నేను అమ్మాయితో పడుకోలేని కాదు సార్, పడుకోకుండానే గర్భవతి అయిందా? 1 year దాకా నన్ను ఒప్పించి వేరే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటూ ఉన్నకాడికి పిల్లడు. ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది భర్తకు ఒక అమ్మాయిని చూడాలని. కారణానా? తనే ఇచ్చేయకన్నా కాదు, ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది, నువ్వు కూడా వెయిట్ చేయాలి కదా. నా భార్యకి ఏదో తన కోరిక ప్రకారం ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, తన కార్యక్రమాలన్నీ నా చేతి మీద గౌరవంగా అయినాక చూసుకుందామని అనుకోవచ్చు కదా. నీకు ఆల్రెడీ రెడీగా ఒక అమ్మాయి ఉంది, వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు వెయిట్ చేయలేదు? నాకు బాగా పోయినా సరే నా దగ్గర రాకుండా అక్కడ తనతోనే ఉంటున్నాడు. కాదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను వచ్చి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, ఇలా నేను చనిపోతాను. అమ్మ ఒట్లు తీసి గట్లు మీద పెట్టండి అమ్మా. ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి బతుకుంది, ఆ అమ్మాయి ఎల్లకాలం బతుకుతుంది, 100 ఏళ్ళు ఆయుష్ ఆ అమ్మాయికి, చక్కగా బిడ్డ ఉన్నాడు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఏంటి నీ గోల? నేను ఇప్పుడు మేమిద్దరం ఫిజికల్ గా కలిసాము అండ్ నాకు ప్రెగ్నెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను తన్నే నువ్వు వెళ్ళాలి. ఇంకెవరన్నా ఎక్కడన్నా భార్యలు క్యాన్సర్తో చనిపోయేటటువంటి కొంపలు ఎక్కడన్నా ఉంటే ఆ కొంపలకి వెళ్ళి అక్కడ ఏమన్నా మొగుళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, ఆడు పోషిస్తాడు నిన్ను. బుద్ధి జ్ఞానం లేకుండా. నాకైతే తనే కావాలి. కావాలంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు చేసింది కరెక్టా? ఆయన వద్ద అంటున్నాడు కదా, ఆ అమ్మాయి నాకు అవసరం లేదండి, నా భార్య నాకు మరి important నేనైతే అంటున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా. ఎందుకున్నావు? తను ఆల్రెడీ చెప్పింది కదా ఇలా పెళ్లి చేసుకోవాలి. ఆవిడ చనిపోయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రామిస్ తీసుకుంది, మరి ముందే నువ్వెందుకు కమిట్ అయ్యావు? తప్పు నీదే కదా. ఇప్పుడు ఆయనే కావాలని కూర్చుంటేలాగా మరి ఆవిడేమైపోవాలి? ఏమో అలాగైతే మేమిద్దరము అనుకొని ఇద్దరం కలిసి. ఇప్పుడు ఆయన నువ్వు వద్దంటున్నాడు, ఏం చేస్తావు? తనే కావాలంటాను. తనే కావాలా? ఏం బాబు తనే కావాలంట, నీ స్టేట్మెంట్ ఏంటి? తనే కావాలంటే వైఫ్కి తనే మొత్తం ఇంతకి వైఫ్ చేస్తాం, మెడిసిన్ చేస్తాం అని చెప్పారు కదా. తన నిర్ణయం ఇంకా చెప్పమని, తను కావాలంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? మంచి మాట చెప్పాలమ్మా సరోజా. నేను చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తానన్నాను కానీ నేను బ్రతికుండగలని కాదు. మరి ఏం చేస్తావు? అర్జెంట్గా చచ్చిపోతావా? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు బతుకున్నప్పుడు సొల్యూషన్ చెప్పండి. నాకు బాగలేదు అని బాబుని చూడడానికి వచ్చి చూస్తా. అమ్మ, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఫేస్ చేయాలంతే. బెల్లం దగ్గర చేమ దగ్గర పక్క పక్కన పెట్టి అవి తినకూడదండి నేను చెప్పినప్పుడే తినాలంటే కుదరవు కదా. జరిగిపోయింది అక్కడ సీను. నిన్ను నమ్మకం ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్ల చేసింది తప్ప ఆ పిల్ల. నువ్వు 50% చేస్తే ఆవిడ 50% చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇంట్లోకి తేకపోతే ఆ పిల్ల ఎవరినో చూసుకుని ఎవరినో చేసుకుని అది అమ్మాయికి వేరే పెళ్లి చేస్తాను. వేరే పెళ్లి చేస్తావు, ఆవిడ చేసుకోవాలిగా. బిడ్డ కడుపులోనా అబార్షన్ చేయించి వేరే అంతా నువ్వే సర్టిఫై చేసేస్తావా? ఈవిడే తీసుకొస్తుంది, ఈవిడే పెళ్లి చేస్తుంది. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాను కదా, నీకు తెలియక. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అబార్షన్ ఎలా చేయించేస్తావు? నిర్ణయం చెప్పు. ఇప్పుడు వద్దు సంవత్సరం నేను పెళ్లి చేసుకుని ఇలా ఉంటానంటే నువ్వే లేదు నీకు సంబంధం చూస్తాను, నేను చనిపోతాను, నేను సంబంధం చూస్తున్నాను నన్ను ప్రెజర్ చేసావు. చనిపోతే ఒక నీతి, చనిపోతే ఒక నీతి అనేది కాదు కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం అయింది, ఈ రోజు నిన్ను నమ్ముకుని వచ్చింది. ఓకే,
నువ్వు బ్రతుకుతావు అని చెప్పి నువ్వు కూడా కలలేవు అనుకోలేదు, వాళ్ళు కూడా కలలేవు అనుకోలేదు. నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. ఏం చెప్తావో చెప్తే దాన్ని బట్టి నేను ఏమన్నా చెప్తాను. అమ్మాయికి అయితే వేరే మ్యారేజ్ చేస్తాను. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. అదే సార్, విన్నారు కదా సార్ వాళ్ళ ముగ్గురు మాట, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, సరోజ ఒకే మాట ఉంది. సరే ఓకే, భర్త తర్వాత బహుశా భర్త గురించి కంటే బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించేమో అని నాకు అనిపించిందమ్మా. కరెక్టే. కానీ బిడ్డకి వచ్చేటటువంటి తల్లి దగ్గర నుంచి వచ్చే న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది నీకు తెలీదు. వచ్చేటటువంటి ఆమె ఎలా ఉంటుంది, ఆవిడ బిడ్డ వరకు బాగా చూసుకుంటుందా చూసుకోదా, వచ్చే రాచి రంపాలు పెట్టి ఒక సౌత తల్లిలాగా వాడిని ఇబ్బంది పెడితే ఈ లెక్క నువ్వు చూసుకోలే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఏ డాక్టర్ నువ్వు పలానా టైంలో చచ్చిపోతావు అని చెప్పి నీకేమి అగ్రిమెంట్ రాసివ్వలేదు. ఆ పరిస్థితి అలా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే సాంకేతికపరంగా చాలా అభివృద్ధి చెంది ఈ రోజున్న మెడిసిన్ రేపున్న మెడిసిన్ ఎల్లుండో ఇలా మారుతూనే ఉంది. అది కూడా నువ్వు ఆలోచించలేదు. 3వ అంశం, జాలిపడి భర్తను బతిమాలుకుని ముందస్తే కమిట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదుగా. నిజంగా ఆ బిడ్డకి ఒక తల్లి కావాలి అని అనుకుంటే కనుక 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వెయిట్ చేసి తర్వాత ఆ బిడ్డకి తల్లి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. ఇది 3. 4వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక 8 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి నీ భర్తతో నీ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి 1.5 ఇయర్ అయ్యేటప్పటికి చూడండి, చెప్తున్నాను, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎక్కడా కూడా నీ మీద ఒక జాలి, దయ, కనికరం ఏమీ లేదు. వాస్తవానికి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందే ఎప్పుడు చచ్చిపోతుంది అనే సర్టిఫికేట్ గురించి ఎతుకుతున్నట్టుగానే అనిపించింది మొత్తం అంతా కూడా. అటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు నా తర్వాత చచ్చిపోతావు అంటే కనుక నువ్వు ఏమాత్రం అర్థం చేసుకున్నావు అతన్ని? ఎందుకంటే కనుక సరే నీకు పిచ్చెక్కో అమాయకత్వంతోనో తెలియనితనంతోనో లేదంటే ముఖ్యంగా పెద్దల యొక్క ఆలోచన తీసుకోకపోవటం వల్లనో ఎవరన్నా సమర్థిస్తారా? ఒక ఎల్కేజీ పిల్లోడిని, మీ ఊర్లో ఎల్కేజీ చదివే పిల్లోడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అడిగినా కూడా ఏంటి పిచ్చితనం అని అడిగేటటువంటి పిచ్చి నిర్ణయం ఇది. సరే చేసావు, పెళ్ళి చేసిన తర్వాత పెళ్లి నేను చేయలేదు. ఓకే, పెళ్లి చేయలేదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అలవాటు పరిచావు, ఏదో ప్రొబేషన్ పీరియడ్ అంటారు కదా, ప్రాక్టీస్, ఆ విధంగా చేయించావు. కానీ అక్కడతో ఆగుతారని చెప్పి నువ్వు ఎలా ఊహించుకున్నావో నాకు అర్థం కాదు. ఎందుకంటే కనుక నువ్వేమన్నావు, నువ్వు గ్రీన్ ఫ్లాగ్ ఊపావు. ఏం గ్రీన్ ఫ్లాగ్? పచ్చ జెండా ఊపావు. దేని గురించి? బిడ్డకు ఒక తల్లిలాగా ఉండేటటువంటి ఆమె భార్యలాగా ఉండదు అని ఎలా అనుకున్నావు? పెళ్లికి ముందు, నువ్వు చనిపోయేక ముందు భార్యలాగా ఉంటే ఏంటి, చనిపోయిన తర్వాత భార్యలాగా ఉంటే ఏంటి? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ప్రామిస్ చేశారు. అమ్మా ప్రామిసులు పక్కన పెట్టమ్మా. ఏంటి ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ లెక్క ఒకటే, ఆ లెక్క నీకు నాకు అర్థం అవుతుంది. వాళ్ళ లెక్క ఏంటి? ఇదేంటి సొంత భార్య వచ్చి ఒరే మీరిద్దరు భార్యాభర్తల్లా ఉండండి అంటే కనుక అది పెళ్లి తర్వాత ఏంటి, పెళ్లి ముందేంటి? అదేదో తూతూ మంత్రం అంశమే కదా. పెళ్లి అనేటటువంటిది ఒకటే కదా. అదేంటది? నువ్వు చనిపోక ముందేంటి, చనిపోయిన తర్వాత ఏంటి? దాంతోపాటు ఏంటంటే అతను ఇంకొక ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకున్నాడు. ఏంటా ఇన్నర్ మీనింగు? సంవత్సరంన్నర పాటు గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ లేదంటే కడుపులో ఏదో వచ్చినాయి అనేటటువంటి క్యాన్సర్తో భార్యాభర్తలుగా నువ్వు సహకరించలేకపోతున్నావు కాబట్టి బహుశా ఈ అమ్మాయి మనసులో ఉండే భావాన్ని చెప్పలేకపోతుందేమో. ఈ అమ్మాయిని తీసుకురావటం వెనకతల నా కుర్రోడికి ఆయమ్మని తీసుకురావటం కాదు, బహుశా ఈ మనసులో అదే ఉందేమో, అది కూడా నిర్వర్తిస్తే కనుక క్షమించేస్తుందిలే అన్నట్టుగా వాళ్ళిద్దరు కమిట్ అయిపోయారు.